పడవటి కేశాపూర్ గ్రామంలో రఘుపతి అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు 6 రోజుల క్రితం. తన కుటుంబంలో చెందినటువంటి అన్నదమ్ముల విషయంలో అన్నల భూమి వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి ఆ భూమి మీ పేరు చేపించుకోమని చెప్పి తహసీల్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో సుమన్ అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ తప్పుడు సలహా ఇచ్చి ఈ రైతు దగ్గర దాదాపు 6-7 లక్షల రూపాయలు తీసుకొని పని ఏం చేయకపోవడం, తన పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ చేయకపోవడం వల్ల బాధపడి తెచ్చిన అప్పులు కట్టలేక విధిలేని పరిస్థితిలో చిన్న పిల్లలు ఉన్నప్పటికీ నడి వయసులో ఉన్న వ్యక్తి, దాదాపు 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం బచ్చిపేట మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసినటువంటి సుమన్ అనే సీనియర్ అసిస్టెంట్ తప్పుడు సలహా, అదేవిధంగా అవినీతిగా ఆయన తీసుకున్న డబ్బు, ఈ రైతు అప్పు తీసుకొచ్చి ఇక అటు భూమి రాదు ఇటు డబ్బులు రావు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం. మరి కుటుంబంలో 2 చిన్న పిల్లలు అమ్మాయిలు ఉన్నారు, భార్య ఉంది. వ్యవసాయం తనకున్న కొంచెం భూమి తప్ప వేరే ఆధారం లేదు. ఇది జరిగింది ఈ నెల, అంటే అది మార్చి 22 తారీఖు మార్చి 2024. పరిస్థితి ఇదా ఉంటే బీఆర్ఎస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ల నుంచి తెలంగాణను దోపిడీ చేసుకొని దున్నపోతులాగా బలిసి అవినీతి పాల్గొంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, సిగ్గుశరం కూడా లేకుండా. ఏమన్నారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు సరైన విధంగా పరిపాలన చేయలేదు కాబట్టి ఆ రైతు ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఈ రైతు ఆత్మహత్య చేసుకునేది ఎందుకు? 2023 ఫిబ్రవరిలో ఈ రఘుపతి అనే రైతు సుమన్ అనే సీనియర్ అసిస్టెంట్కు బచ్చపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ ఇచ్చి మోసపోయి విధులేని పరిస్థితిలో ఆ డబ్బులు రావడం లేదు, భూమి రావడం లేదని చెప్పేసి తెచ్చిన అప్పు ఎట్లా కట్టాలనేటువంటి బాధతోని ఆయన ఊరేసుకున్నారు. ఇదంతా జరిగింది ఫిబ్రవరి మార్చి 2023. అప్పుడు పరిపాలన ఎవరున్నారు, అధికారులు ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ అవినీతి జరిగింది, ఈ అక్రమం జరిగింది, ఈ రైతుకు అన్యాయం జరిగింది. మరి ఈ స్థానిక దొంగ ఓట్ల ఎమ్మెల్యే, భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తి మన జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, ఇది కాంగ్రెస్ వలన రైతు ఆత్మహత్య చేసుకుని చెప్తున్నారు. సిగ్గుశరం ఉందా నీకని నేను అడుగుతున్నా. నువ్వు ఒక విద్యాసంస్థ నడుపుతున్న వ్యక్తివి, దొంగ ఓట్లు వేయించుకొని గెలిపించిన వ్యక్తివి, ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం పక్కనే ఉన్నావు కదా నువ్వు. సీఎం కూడా నీకు చెప్పింది కదా, నా పక్కనే ఉన్నాడు ఈ పల్లా రాజేశ్వరరెడ్డి అని. పక్కనే ఉండి నువ్వు చేసిన ఉదారకం ఇది, అర్థం చేసుకో. మరి దీనికి రైతులు ఏ విధంగా ఆదుకుంటారో మరి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ముందుకు రావాలి. అంతేకాకుండా హరీష్ రావు ఒక మంత్రి, సీనియర్ మంత్రి, తెలంగాణను నిట్ట నిలువున దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించినటువంటి హరీష్ రావు ఇది కాంగ్రెస్ పరిపాలన జరిగిన తప్పు అనే అన్యాయం అని చెప్తుంటాడు. ఎక్కడ ఇది నువ్వు చేసిన ఇప్పుడు ఒక్కొక్కడిగా బయటపడుతుంది కదా. ఇప్పుడు మీ మరదలు కవిత చేసిన లిక్కర్ స్కామ్కు ఇప్పుడు వచ్చింది, రేపు మీ మామ చేసిన స్కామ్ బయటపడుతుంది, నువ్వు చేసిన స్కామ్ బయటపడుతుంది, మీ బావబామదులది, మీ కేటీఆర్ది బయటపడుతుంది. మీ కుటుంబం మొత్తం కూడా తెలంగాణను నిలుదోపిడి చేసిన గొప్ప నీచమైన వ్యక్తులు మీరు. మీకు మాట్లాడే హక్కే లేదు. నువ్వు మంత్రిగా ఉన్నావు కదా సిద్దిపేటలో, అప్పుడే కదా ఇది జరిగింది. ఆఫీసర్లకు తప్పుడు ఆలోచన ఇచ్చింది ఆయనే సార్, వాళ్ళే. మీ అండా చూసుకొని బీఆర్ఎస్ నాయకుల, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అండా చూసుకొని అధికారులు ఇటువంటి అమాయక రైతులను మోసం చేశారు. ఈ అన్యాయము, ఈ అక్రమము జరిగింది బీఆర్ఎస్ పాలనలో. ఇది చిన్నది. బీఆర్ఎస్ పాలన మొత్తం కూడా అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు, అవినీతి, దోపిడీ ఇదే కదా చేసింది. అందుకనే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది లక్షల కోట్లు సంపాదించుకుని. ఇక్కడ 2014 కంటే ముందు మీ ఆదాయం ఏంది, ఇవాళ మీ ఆదాయం ఏంది, ఏం కష్టపడి వచ్చింది బిడ్డ మీకు?
తెలంగాణ దోచుకున్నారు. అసలు అంతేకాదు, ఉద్యమం అంటే ఒక పూట తిండి ఉంటుంది, ఒక పూట తిండి ఉండదు, పండుకోవడానికి టైం ఉండదు, ఎక్కడ ఉంటారో ఎక్కడ పోతే తెలియదు. కానీ అది ఉద్యమ లక్షణం. కానీ తెలంగాణ ఉద్యమం నువ్వు చేసింది ఏంటి? దోపిడీ. తెలంగాణ రావద్దని అడ్డుపడ్డది మీరే. 14 సంవత్సరాలు ఆలస్యమైంది. దాదాపు 7-8 సంవత్సరాలకే తెలంగాణ వచ్చేదని మీరు మామ అల్లుళ్ళు ఆపి 14 సంవత్సరాల దాకా తీసుకొస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది చివరికి, మీకు ఇష్టం లేకున్నా కానీ. మీ మామ బిల్లుకు ఓటేయడం కూడా పోలేదు, మర్చిపోయిరా హరీష్ రావు? ఇదంతా తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటారు, కానీ అమాయకులు వాస్తవమే. కానీ అమాయకులు తెలివిగా వచ్చి కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతారు. ఇది మొదలైంది, తప్పకుండా మీకు అదే గతి పడుతుంది. మీ 100 రోజుల పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అనేక గ్యారంటీలు ఇచ్చిన అనేక కార్యక్రమాలు మేము మొదలుపెట్టినాం, అమలు చేస్తున్నాం. ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి వెల్ఫేర్ పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు 10 ఏళ్ల లోపల కూడా చేయలే. సిగ్గు తెచ్చుకోవాలి మీరు. మళ్ళీ ఇంకా కాంగ్రెస్ మీద విమర్శ కాదు, మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించుకోండి. మీరు ఏ జైలు పోవాలో ఆ శిక్షల గురించి ఆలోచించుకోండి. అవినీతి పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణను ముంచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబం వాళ్ళే. నిన్న 100 రోజుల పరిపాలనలో మేము ఇంత న్యాయంగా మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ న్యాయం చేసుకుంటూ పరిపాలన చేస్తూ ఇచ్చిన గ్యారంటీలను 100 రోజుల లోపలే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది, రాహుల్ గాంధీ. మీరు 2014లో హామీలు ఇచ్చారు, 2018లో హామీ ఇచ్చారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. ఏ ఒక్క హామీని అమలు చేసినా? ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలేదు. ఇది మీ 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 పరిపాలన. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేసింది కాంగ్రెస్ పరిపాలన. మీది దుష్ట పరిపాలన, ఇది ధర్మ పరిపాలన. బుద్ధి తెచ్చుకోండి. ఇక ముందు మళ్ళీ మాట్లాడితే ఊకోం బిడ్డ, ఖబర్దార్, మీ సంగతి అంత తెలుస్తాం. ఈ దొంగ ఓట్లతో గెలిచిన ఒక ఎమ్మెల్యేనా? దొంగ ఓట్ల నువ్వు వాపసు తీసుకుంటే నేను గెలిచిన ఇక్కడ. దొంగ ఓట్లు వేసి అవినీతిగా సంపాదించిన డబ్బు తీసుకొచ్చి చేసినాడు ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఈ 5 ఏళ్ళు ఎలాంటి పరాభావాలు అందుకుంటాడో ప్రజలతోని, ప్రజలకు బుద్ధి చెప్తారు. ఆయన ఇచ్చిన డబ్బు ఎక్కడిది, ఆయన చేసిన దొంగ ఓట్లు ఎక్కడి, అవన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. ప్రజలే గుణపాఠం చెప్తారు. అందుకే నేను హైకోర్టులో కూడా పిటిషన్ వేసిన, ఎలక్షన్ పిటిషన్. నీ అవినీతి, నీ అక్రమాలు, నీ దాచుకున్న సంపదలు అవన్నీ కూడా కోర్టులో బయటకు వస్తాయి. ఈ రకంగా ప్రతిపక్ష హోదాలో ఉండండి, అట్లే మాట్లాడండి. కానీ మతి తప్పి మీరు చేసిన విధంగానే పచ్చకామర్లోనికి అందరూ కూడా పచ్చగా కనబడతారు. ఆ విధంగా మీరు అవినీతి పరిపాలన, దోపిడీ చేసినారు కాబట్టి మీకు అందరు అట్లే కనబడతారు. కానీ వాస్తవం ఏంటో ప్రజలకు తెలుస్తుంది, ప్రజలకు గుణపాఠం చెప్తారు. వారు ఈ విషయంలో ఎంక్వైరీ చేసి సుమన్ అనే సీనియర్ అసిస్టెంట్ ఎంఆర్ఓ ఆఫీసు పచ్చనపేట వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ముందు వారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఈ రకంగా మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి, ముఖ్యంగా పిల్లల చదువు కొరకు కానీ, భార్యకు కానీ ఆర్థిక సహాయం అందియాలి. వాళ్ళని అందరినీ ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా నేను కూడా కలెక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి కొంత న్యాయం అయ్యేటట్టు చేస్తాను. నా వంతు కూడా మీ పిల్లల చదువు కొరకు సహాయం కావాలంటే ఎప్పుడైనా నేను చేస్తాను.